గుడ్ మార్నింగ్. సో రైట్ నా మనం వచ్చేసి పాడేరులో ఉన్నాం. ఎప్పుడులాగా రొటీన్గా ఇంట్లో నుంచి బైక్ మీద కాకుండా స్ట్రైట్ అవే పాడేరు నుంచి వస్తుంది బ్లాగ్. ఎందుకంటే అసలు బ్లాగ్ చేసి ఆలోచన నాకు లేదన్నమాట. కొంచెం బ్రేక్ కావాలని చెప్పేసి లాంగ్ బ్రేక్ తీసుకున్నా, బట్ అనుకోకుండా పాడేరులో తిరిగాను. ఫాగీ క్లైమేట్. సో ప్రస్తుతం అయితే మనం వనిజంగికి వెళ్తున్నాం. సో మార్నింగ్ 3:45కి క్లైమేట్ రేంజ్లో ఉంది అండ్ నేను కార్లో వచ్చాను అనమాట, సోలో. మనం అంతే, ఒక్కోసారి బ్రేక్ కొడితే బోర్ కొడితే కారు, ఒక్కోసారి కొడితే బైక్. సో మనమైతే ప్రస్తుతం కార్లో వచ్చేసాం. ఫాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చలి మాత్రం ఏం లేదు, ఒక టీషర్ట్ వేసుకుని నిలబడ్డా. చలి అయితే అంతగా లేదు కానీ ఫాగ్ మాత్రం ఘోరంగా ఉంది. వనజంగికి వెళ్తూ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎంత ఎర్లీకి వెళ్తే అంత బెస్ట్ అని అయితే చాలామంది చెప్తున్నారు. మార్నింగ్ 5:30 కల్లా వనజంగి పైన వ్యూ పాయింట్ దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే 2 hours ట్రెక్. వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకే. రెండు గంటల ట్రెక్కింగ్ తర్వాత ఆల్మోస్ట్ ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దేనికోసం అంటే దీనికోసం సూపర్ ఉంది. ఆఫ్టర్ సన్రైజ్, బెస్ట్ సన్రైజ్. ఇయర్ స్టార్టెడ్ విత్ గుడిసా మాడమల్లి సన్రైజ్. ఇయర్ ఎండింగ్ ఇవాళ డేట్ వచ్చేసి 20th అండ్ వనజంగి వ్యూ పాయింట్ సన్రైజ్ బాగుంది. ఇంకా 10 days అయితే న్యూ ఇయర్. ఇయర్ ఎండింగ్ కూడా ఏదో ఒక సన్రైజ్తో ముగించాలని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. చాలా బాగుంది, మాటలు లేవు. మేఘాల కొండ అటువైపు సన్ రైజ్ ఉంటే ఇటువైపు వచ్చేసి మేఘాలు. సీరియస్లీ మేఘాలు. నెక్స్ట్ లెవెల్. వెనక వైపుకుంటే ఏమో సన్ రైజ్ ఉంటుంది. సన్ రైజ్ చూస్తే మేఘాలు మిస్ అవుతుంది, మేఘాలు చూస్తే సన్ రైజ్ మిస్ అవుతుంది. బట్ అటువైపు సన్ రైజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉన్న కొండకి రావాలి, అప్పుడే మీకు ఈ వ్యూ దొరుకుతుంది. వాచ్ ఇట్.
వనజంగి వ్యూ పాయింట్ వరకు రావాలంటే మొత్తం 3 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్ ఏంటంటే నెంబర్ 1 హాల్ వచ్చేసి ఇది. లెట్ మీ జూమ్. ఇదొక హాల్ట్ పాయింట్. ఓకే, తర్వాత అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందా, దిస్ వన్. ఇదొక హాల్ట్ ప్లేస్. ఓకే, మొత్తం 2 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్. ఇది ఫుల్ వైడ్. ఈ 2 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్లో మీకు 3 హాల్ట్ ప్లేస్ ఉంటాయి. స్టార్టింగ్ పాయింట్, ఆ మిడ్ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్. ఈ పాయింట్ వరకు ట్రెక్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఈ పాయింట్ వరకు ట్రెక్ చేస్తే చాలామంది ఇక్కడ వరకు, థర్డ్ పాయింట్ అన్నమాట, ఇక్కడ వరకు ట్రెక్ చేసి అందరు ఇక్కడ ఆగిపోతున్నారు. ఇక్కడ ఆగద్దు. ఇక్కడ ఆగితే కేవలం మీకు ఈ సన్ రైజ్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ మేఘాలు ఏవైతే ఫామ్ అవుతాయో అవి టాప్ ఆఫ్ ద హిల్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రెక్ చేయాల్సిందే. ఇక్కడికి వెళ్తేనే మీకు అటువైపు ఉన్న మొత్తం 360 డిగ్రీస్లో ఉన్న క్లౌడ్ ఫార్మేషన్స్ కనబడతాయి. అండ్ ఏదైతే సెకండ్ పాయింట్ ఉందో ఆ సెకండ్ పాయింట్ దగ్గర వరకు ఆటోలు వస్తాయి. ఫస్ట్ పాయింట్ టు సెకండ్ పాయింట్ వరకు ఆటోలు వస్తాయి. పర్ హెడ్ 100 రూపీస్. ఎవ్వరు అంతగా రికమెండ్ చేయకండి. మీకు నడవగలిగితే నడవండి, ఎందుకంటే ఆ ట్రెక్కింగే కాదు. అక్కడి నుంచి సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్కి వచ్చే వరకు ఏదైతే ఉందో అదే మెయిన్ ట్రెక్కింగ్. సో అక్కడి నుంచి అక్కడికి 100 రూపీస్ తీసుకుంటారు. ఇట్ కాస్ట్ ఆఫ్ ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 1 కిలోమీటర్కి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ఈ కొండలు పట్టుకొని మొత్తం మీరే ట్రెక్ చేయాలి 1 కిలోమీటర్. ఎటువంటి వెహికల్ కానీ సోర్స్ కానీ ఏమి ఉండదు. బట్ మీరు క్యాపబుల్ అయితే మాత్రం ఆ స్టార్టింగ్ 1 కిలోమీటర్ కూడా చేయండి. ఎందుకంటే ఆటో వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం ఒకే ఆటోలో 7 మంది 8 మంది కుక్కుతారు. మధ్యలో ఆటో స్టక్ అవుతుంది. మిమ్మల్ని దింపి మిమ్మల్ని తోయమంటారు. పర్ హెడ్ 100 రూపీస్. ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తే వర్త్, లేదనుకుంటే ట్రెక్. సో మేమైతే ట్రెక్ చేసాం, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మేఘాలు ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8-8:30 అవుతుంది అనుకుంటా. ఇంకా మేఘాలు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఈ వీకెండ్ రోజు మొత్తం ఇలాగే ఉంటుంది అంటే, కానీ కొంచెం కొంచెం ఫేడ్ అవుతూ కిందకి వెళ్తూ ఉంటాయి మేఘాలు ఇలాగా. ఫైనల్లీ వనజంగి డన్. నెక్స్ట్ ఎక్కడికో తెలియదు. ముందైతే కొండ దిగాలి. పొద్దున వచ్చేప్పుడు ఎలాగో కొండను షూట్ చేయాలి కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు నేను షూట్ చేస్తాను ఆ ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, ఎలా అనేది. లెట్స్ సీ. సెకండ్ బ్రేక్ పాయింట్ నుంచి థర్డ్ బ్రేక్ పాయింట్కి వెళ్ళి ఏదైతే మెయిన్ ట్రెక్కింగ్ అని చెప్పినో అది ట్రెక్కింగ్ రూట్. ఇది ఇలా ఉంటుంది కంప్లీట్గా. స్టోన్స్, ఎటువంటి వెహికల్స్ ఏం రావు. సో మనమే ట్రెక్ చేయాలి. మార్నింగ్ 4-4:30 కల్లా మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే పైకి వెళ్ళేసరికి 5-5:30 అవుతుంది. 6:15 నుంచి 6:30 లోపు మీకు ఎప్పుడైనా సన్ రైజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎంత ఎర్లీ కుదిరితే అంత ఎర్లీగా బయలుదేరండి. హాల్ట్ నెంబర్ 2 చెప్పా కదా, ఆటోస్ ఇక్కడ వరకు వస్తాయి. హాల్ట్ నెంబర్ 1 నుంచి హాల్ నెంబర్ 2 వరకు. సో ఈ 2 దగ్గర నుంచి మనం ఇప్పుడంతా చేసింది ఈ సందు ద్వారా ట్రెక్కింగ్ మొత్తం పైపుగా ఆ కొండ వరకు, ఈ కొండ వరకు. సో ఇక్కడ వరకు ఆటోస్ వస్తాయి. టెంప్ట్ అయిపోయి ఆటోలు తీసుకోకండి. వేస్ట్ అంటే వేస్ట్, సెట్ అవ్వదు. అసలైన ట్రెక్కింగ్ మొత్తం ఇప్పుడు చూపిస్తారు కదా, ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళాలి సోలో. టైం 9 అయింది. ఫుల్ ఆకలి వేస్తుంది. ముందర మ్యాగీ కొనేద్దాం, అదో మళ్ళీ ట్రెక్కింగ్ చేద్దాం. ఇది 1 to 2కి వెళ్ళి ట్రెక్కింగ్ చేసే జోన్. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆటోలు, జీబులు, కమాండర్ జీబులు వచ్చి అంత లెవెల్లో వీళ్ళు రెడీ చేస్తున్నారు. పర్ హెడ్ 100 రూపీస్. సో ఇక్కడ మీరు ఈజీగా ట్రెక్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. మెయిన్ ట్రెక్ 2nd నుంచి 3rd వరకు మాత్రమే. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, పాయింట్ బి నుంచి పాయింట్ సికి రూట్ ఎలా ఉందో చూపించా కదా, అదే ఫైనల్. అంతకు మించి రూట్ మీకు ఏముండదు. సో అది మేజర్ ఫస్ట్ పాయింట్ అనుకుంటే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వాష్రూమ్స్. అబ్బాయిలు ఎక్కడికైనా వెళ్తారు, అమ్మాయిలకి చాలా కష్టం. మార్నింగ్ 3-3:30కి మీరు స్టార్ట్ అయితే మళ్ళీ దిగడానికి 8:30 to 9 మినిమం అవుతుంది.
సో ఈ టైంలో వాష్రూమ్స్ అనేది మాత్రం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎటువంటి ఫెసిలిటీస్ మాత్రం ఏమీ లేవు. మీరు ఒకవేళ కొండెక్కి పైకి వెళ్ళినా సరే వాష్రూమ్స్ లేవు. అట్ ద సేమ్ టైం మీ కార్ పార్క్ చేసి దగ్గర కూడా వాష్రూమ్స్ లేవు. మీరు మళ్ళీ కార్లో మళ్ళీ రూమ్కి వెళ్తే తప్ప మీకు దొరకవు వాష్రూమ్స్. సో అదొక మైండ్లో పెట్టుకోండి. సెకండ్, ఫుడ్. మార్నింగ్ 3:30కి వచ్చిన తర్వాత 9 అయితే ఆకలేదా అంటే మీకు పైన వనజంగి వ్యూ పాయింట్లో కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యాగీ దొరుకుద్ది, చికెన్ దొరుకుద్ది, స్నాక్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. సో ఫుడ్ గురించి బాధే లేదు, బట్ ముందే ఆర్డర్ ఇచ్చుకోండి. చాలామంది క్రౌడ్ ఉంటే మాత్రం ఫుడ్ దొరకడం చాలా కష్టం. థర్డ్ పాయింట్, మేజర్గా ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి చెప్తున్నది ఏంటంటే దయచేసి రాకండి. మోకాళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఉంటే మాత్రం రాకండి. మీరు ఫస్ట్ ఏ పాయింట్ టు బి పాయింట్ ఆటోలో వెళ్ళిపోవచ్చు, కానీ బి పాయింట్ టు సి పాయింట్కి వెళ్ళాలంటే పక్కా ట్రెక్ చేయాలి. అది కూడా ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా స్లోప్లా ఉంటాయి. సో ట్రెక్ చేసేటప్పుడు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. పైకి వెళ్ళాక మళ్ళీ బాగానే ఉంటుంది, మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రీమ్ నీ పెయిన్స్. మాకే చాలా సపోర్టింగ్గా లేకుండా కొంచెం ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళకైతే మరీ చెప్తున్నా, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. సో అప్పుడు రండి, ఇప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయండి. అండ్ డిసెంబర్ కన్నా జనవరి, ఫిబ్రవరి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు వ్యూ వనజంగి. అది మాత్రం నాకు క్లియర్గా అర్థం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. సో ఇఫ్ యు ఆర్ గైస్ ఆర్ ప్లానింగ్ టు వనజంగి, డిసెంబర్లో వచ్చేయండి, జనవరిలో రండి, ఫిబ్రవరిలో రండి. డోంట్ మిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాన్స్. పీస్ బ్రో.